యాక్షన్. చెప్పాను కదా ఇక నుండి నాది మహర్దశ అని. నేను దేనికి పనికిరాను, ఆస్తి ఇచ్చినా అప్పులు చేసి నన్ను కష్టపెడతానని చెప్పేసి మా అన్నయ్య వదినలు అన్నారు. డబ్బు అంటే ఏదో తప్పు చేస్తున్నావు నాకు అనిపిస్తుంది. చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు తన. తక్కువ టైంలో రెండింతలు డబ్బు అంటే ఏదో తప్పు చేస్తున్నా అత్తయ్య గారు అని వెళ్ళి నువ్వు మానవ రామలక్ష్మి అవ్వాలని ప్రయత్నించకు, అది నీకే మంచిది కాదండి. ఒక్కసారిగా సీరియల్ చూసి అంటే అత్తయ్య చెప్పేదే నేను అన్నాడు అంతే అని. కోర్టుతో వెళ్ళారు, కోర్టును తెస్తారు. సంజయ్ బోల్ రా, ఈ సీతనైతే ఆస్తులు అమ్మని ఎందుకు చెప్పావమ్మా? ధనా కూడా అన్నాడు. ఇదే అదునుగా చూసుకొని మా రామ ఎక్కువ చేస్తుంది, మమ్మల్ని పంపించేస్తుంది. శ్రీవల్లి కూడా అంటున్నాడు. అవును, అది నిజమే. దొరుకుతామా చెప్పండి? అమ్మో, మళ్ళీ పని మనుషుల్లో ఉండాల్సిందే. ఇవాళ డైలాగ్ ఎందుకు? నేను ప్లాన్ వేయబట్టే కదా సీతాకాంత్ తన యావదాస్తిని మీకు రాసి తను వీధిన పడ్డాడు. ఆస్తిని నేనైనా ఎందుకు పోవాలని చూస్తాను చెప్పండి? సందీప్ అన్నాడు. మరి ఎందుకు అమ్మాలని చెప్పావు? రే, అందులో కూడా ఒక అర్థం ఉంది. మనం ఆస్తులు అమ్ముకోవడానికి వీలు లేదని రామలక్ష్మి లిటిగేషన్ పెట్టడం వల్ల మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం. అలాగే సీతకిచ్చిన గడువు రేపటితో అయిపోతుంది. భద్రం ఎక్కడున్నాడో వాడికి తెలిసే అవకాశమే లేదు. కాబట్టి చూస్తానెందుకో? నేను ప్లాన్ వేయబట్టే కదా. వల్లి అనేది చేయాలి. మళ్ళీ అంటే చేయడానికి ఏముంది? వెళ్ళి సీతాబాబు రామలక్ష్మి మనల్ని అటు ఇటు కాకుండా పులిహోర పప్పాలని చేశాడు. కానీ ఒకడు మనకు కావాలి. అలాంటి వాళ్ళు అన్నాడు. ఉన్నా ఎక్కడుంటారో లేదండి, అలాంటి వాడు ఒక్కడున్నాడో అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ వచ్చిన డబ్బులతో మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అలా చూశారు. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. సిరియాకి అమ్మ, మితిమీరిన స్వేచ్ఛ ప్రమాదకరం. రామలక్ష్మి పెట్టిన కండిషన్ వల్లే మీరు ఈ ఆస్తి ఉంది, లేదంటే వీళ్ళు పులిహోర చేసేవాళ్ళని చెప్పారు. దోనం కొద్దిక రామలక్ష్మి వదిలిపెట్టిన కండిషన్ని అలాగే ఉంచండి, లేకపోతే నువ్వే రోడ్డున పడతావమ్మా అన్నాడు. గుస్సాసే నోటి మాట రాని నీతో కూడా ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది. భద్రంగడే కదా వాడిని మీరు నమ్మారు కదా, అది చాలు అన్నాడు. వాడు ఇలా చేస్తే మాకు వాడిని అంత తెలియదు.